లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. కొంపదీస్ నేను తీసుకుంటే చూసినాడా ఏమి అంటే ముందు నుంచి కూడా గొడవలు ఉండేవి సార్. ఇది ఇప్పటిది కాదు సార్. ఇప్పుడు అంటే ఇలాంటి ఒక సింపతిని క్రియేట్ చేసుకొని వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇన్ని రోజులు భరించినావు, ఇంక అవసరం లేదు, డైవర్స్ ఇచ్చేసి అని చెప్పేశారు. ఇది పిల్లలు చాలా మంది అనుకుంటుంటారు ఈమె దీంట్లో రావడానికే విడాకులు ఇచ్చింది అని. ఎవరు నేను ఒకవేళ అలా ఇవ్వాల్సి ఉంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే, నాకు వయసు ఉన్నప్పుడే నేను వెళ్ళేదాన్ని. మీ పాప బుద్ధి ఉందా వీడియోస్ కోసం విడాకులు ఇచ్చిందంటే అని అడుగుతున్నారు. ఇంకా వాళ్ళు ఎంతటి మూర్ఖులో. తప్పని పరిస్థితుల్లో ఇద్దరము హస్బెండ్ అండ్ వైఫ్గా చేయాల్సి వచ్చింది తప్ప మాకిద్దరికి బాగా అండర్స్టాండింగ్ ఉండాలి. అలాంటి వాళ్ళని ఎవరైనా ఉంటే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గాప్రసాద్ మాస్టర్. ప్రముఖ యూట్యూబర్ మహిత తెలుగు అమ్మాయి మనతో పాటు ఉన్నారు. హలో మహిత గారు. నమస్తే సార్, బాగున్నారా? చాలా బాగున్నాను. మిమ్మల్ని చూస్తే ఇంకా ఆనందంగా ఉంది నాకు. నిజంగా మనం ఇదివరకు వీడియో చేసాం. అవును, చేసాము. దాంట్లో ఏంటంటే అప్పటికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పారు. ఆ తర్వాత చూసాను ఇంకా వీడియోస్ మీరు అత్యంత అద్భుతంగా చేస్తున్నారు. వీడియోస్ అన్నీ, ఆ మెసేజ్లు కానీ అవన్నీ కూడా చాలా బాగా చేస్తున్నారండి. ఇది ఎలా డెవలప్ అయ్యారు అసలు? ఏంటి కొత్త కొత్త వీడియోస్ అన్నీ ఎలా వస్తున్నాయి, ఐడియాస్ అన్నీ? అంతే సార్, సెల్ఫ్ డెవలప్మెంట్, అమ్మవారి కరుణ అంతే, కటాక్షాలు సార్, అంతే, ఇంకేం లేదు. ఇది ఈ మధ్యలో బ్యూటీ పార్లర్ అటువంటి స్టాప్ చేయాలి అంటే మీరు స్టార్ట్ చేయడం కానీ అటువంటి కోర్స్ స్టార్ట్ చేద్దాం. అంత టైం లేదు సార్ బ్యూటీ పార్లర్ పెట్టేంత. వీడియోస్ సరిపోతున్నాయి. వీడియోస్ సరిపోతున్నాయి సార్. ఎడిటింగ్ నేనే, కెమెరా నేనే, డైరెక్షన్, స్క్రిప్ట్ కూడా నేనే కదా సార్. సో ఇంక అదే సరిపోతుంది సార్. నేను ఎందుకు బ్యూటీ పార్లర్ అనంటే చాలామంది ఏమంటే వాళ్ళు మీ దగ్గరకు వచ్చి అక్క లేకపోతే ఎలా ఉండాలి, ఎలా మేము అందంగా కనబడాలంటే ఏం చేయాలి, అలాంటి టిప్స్ చెప్తారేమో అని. యాక్చువల్గా అయితే వ్లాగ్ చేయండి చాలా మంది అంటున్నారు సార్. మీ బ్యూటీ వ్లాగ్ చేయండి, స్కిన్ కేర్ చేయండి. టైం లేదు సార్, బేసిక్గా నాకు ఇదే సరిపోతుంది సార్. అంటే మీరు మెసేజ్లో వచ్చి చెప్తున్నారు. అలాగే మీరు కొన్ని అది అంటే వీడియోస్ కూడా చేస్తున్నారు. మీరు హ్యూమరస్గా ఉన్నాయి కొన్ని, అవన్నీ కంటిన్యూ చేస్తున్నారా లేకపోతే ఇంకేమైనా ఫ్యూచర్? అంటే ఇప్పుడు ఉమ్మడి కుటుంబం అనేది స్టార్ట్ చేశాను సార్. సో కొద్దిగా తగ్గాయి సార్ అవి ఇప్పుడు. ఎందుకంటే ఉమ్మడి కుటుంబంలోనే అవన్నీ చూపించేస్తున్నాం. మోటివేషనల్ వీడియోస్, హ్యూమరస్ అన్నీ ఒక సిరీస్లోనే చూపించేస్తున్నాం. సో ప్రత్యేకంగా అంటే ఏం చేయట్లేదు సార్. కొద్దిగా తగ్గినాయి చెప్పాలంటే. కొద్దిగా ఈ మధ్యన కొద్దిగా ఆనందంగా ఉన్నారు. అప్పుడు మాత్రం కొద్దిగా విచారంగా ఉన్నారు. కొద్దిగా ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే అప్పుడు ఎందుకంటే అప్పుడు హస్బెండ్తో కొద్దిగా కోర్టులో ఉందని అన్నారు. ఆ తర్వాత క్లియర్ అయిందని క్లియర్ అయింది సార్. అవును. అంటే అసలు ఏంటి ఆయనమ్మా అంటే అప్పుడు మీరు నన్ను అడగద్దన్నారు, ఏ విషయం అడగద్దని అన్నారు. మన వీడియోలో ఏం అడగలేదు. అసలు ఏం జరిగిందంటే అసలు అప్పుడు హస్బెండ్తో ఏదో గొడవని చెప్పారు కానీ ఆ విషయం అడగద్దని అన్నారు. అసలు ఏం జరిగింది అసలు? అంటే మామూలే సార్. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్కి గొడవలు ఉంటాయి. కొన్ని ఎలా ఉంటాయంటే సార్, భరించలేని గొడవలు ఉంటాయి. అంటే ఇంకా చాలు, ఇక్కడ స్టాప్ చేద్దామంటే ఇప్పుడు సహనం అనేది మనిషికి కొంతవరకే ఉంటుంది సార్. ఇంకా అది దాటితే చాలా అందంగా ఉంటారండి. మరి ఇంత అందమైన అమ్మాయిని ఆయన ఎలా వదిలేసుకున్నాడు సార్? అందం ఒకటే కాదు సార్. అందం అనేది ఫస్ట్ ఇన్ఫాక్చుయేషన్, అట్రాక్ట్ అవ్వడానికి అందం భార్యాభర్తల మధ్యలో ఫస్ట్లో స్టార్టింగ్ అందం అనేది ఒక పాయింట్ సార్. బట్ దాని తర్వాత దగ్గర అయ్యే కొద్దీ మనిషి యొక్క నిజస్వరూపాలు, వాళ్ళ వ్యక్తిత్వము ఇవన్నీ బయటపడతాయి సార్. సో కొన్ని మల్టిపుల్స్ రీజన్స్ వల్ల, ఆల్రెడీ తెలుసు చాలా మందికి, మల్టిపుల్ రీజన్స్ వల్ల విడిపోవాల్సి వచ్చింది. అంటే నేనే డైవర్స్ కోరుకున్నాను. మీరు కోరుకున్నారు? ఎందుకంటే నాకు మా వ్యూవర్స్ అడిగారు మాట, మీరు వీడియో చేశారు వాళ్ళ హస్బెండ్ గురించి ఎందుకు అడగలేదని నాకు కామెంట్స్ పెట్టారు. కొంతమంది అయితే నాకు ఫోన్ చేశారు. సరే ఈసారి వీడియోలో అడుగుతానులే నేను నెక్స్ట్ ఇంటర్వ్యూలో అని చెప్పాను అనమాట. అంటే వాళ్ళు ఏమంటారంటే ఆయనతో ఏదో మీకు అంటే విడాకులు అయిపోయింది, మీరు ఎందుకు అడగలేదు నన్ను అడిగారు. అంతవరకు ఛాన్స్ రాలేదని చెప్పారు అన్నమాట. అంటే విడాకులు అయిపోయిందండి? అయిపోయింది సార్. డైవర్స్ అయిపోయి 6 months అవుతుంది. 6 months అయింది. అసలు ఎందుకు మీరు అంత డెసిషన్ తీసుకున్నారు? మీరు అంత వద్దు అంటే సార్ అదే చెప్పాను కదా సార్, కొన్ని మనము భరించడానికి వీలు కాని సందర్భాలలో ఒక రకమైనటువంటి తెగింపు వస్తుంది సార్. అంటే ఇప్పుడు 2 ఆడపిల్లలు ఉండి బాబు వచ్చేసి ఇంటర్ సెకండ్ ఇయర్. ఇప్పుడు ఎంతమంది పిల్లలు? 2 సార్. 2. నేను తీసుకున్నప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్, పాప బీటెక్ థర్డ్ ఇయర్. సో నేనేమనుకున్నానంటే అంటే ముందు నుంచి కూడా గొడవలు ఉండేవి సార్. ఇది ఇప్పటిది కాదు సార్. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ వచ్చి డైవర్స్ తీసుకునేది కాదు. ఒక 6-7-8 years నుంచి ఉండేవి. బట్ పిల్లలు చిన్నపిల్లలు, వాళ్ళకు మదర్ అండ్ ఫాదర్ సపోర్ట్ కావాలి. మా ఫాదర్ కొద్దిగా నాకు ఎలాగో సపోర్ట్ లేదు సార్. సో నాలాగా పిల్లలు కాకూడదని వాళ్ళంతకు వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడేంత వరకు నేను
వాళ్ళకి సపోర్ట్ ఇచ్చాను. సో ఇప్పుడు ఇంకా వాళ్ళకు కూడా రెక్కలు వచ్చేసినాయి, ఇంక ఎవరంతా వాళ్ళ హాస్టల్లో ఉంటున్నారు. సో వాళ్ళు కూడా చెప్పారమ్మా నీకు ఇంక అవసరం లేదమ్మా, ఇన్ని రోజులు భరించినావు, ఇంక అవసరం లేదు, డైవర్స్ ఇచ్చేసి అని చెప్పేశారు. ఇది పిల్లలు? అవును. అంటే వాళ్ళు జనరల్ ఏం చేస్తారంటే నాన్న కావాలి ఏదో కాంప్రమైజ్ అలా ఏం లేదు సార్. అంటే బాగా చాలా మెచ్యూర్డ్ సార్ మా పిల్లలు, ఎవరు తప్పు ఎవరు రైట్ తెలుసుకోనంత మెచ్యూర్డ్ వాళ్ళకి. అంటే అది అంటే భరించరాని తప్పు అంటే ఏంటంటే భరించలేదు అంటే సార్ ఇప్పుడు అన్ని చెప్పలేము సార్. అంటే మల్టిపుల్ రీజన్స్ అంటే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఒక మనిషి దగ్గర మనం ఉంటే ఆ మనిషితో మనం హ్యాపీగా ఉండాలి. ఆ మనిషి ఎప్పుడు వస్తాడా, ఆ మనిషి మన పక్కన ఉంటే పక్కకి ఎప్పుడు వెళ్ళిపోతాడా అని ఉండకూడదు సార్. అంటే మనము వాళ్ళ దగ్గర ఉంటే మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మైనస్లో పడిపోతుంది సార్. నీకేం తెలియదు, నువ్వు వింటే నీకేం చేత కాదు, అది ఒకటే కాదు సార్, ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి, బట్ అన్నీ చెప్పుకోలేము కదా. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, ఒక ముందు ఎక్స్ ఉన్నింది తనకి, గర్ల్ ఫ్రెండ్ ఉన్నింది, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. సో తను కూడా తన రిలేటివ్ అమ్మాయే, బట్ తనతో అయితే ఏమి లేదు అన్నాడు కానీ బట్ వాళ్ళు ఎప్పుడు విడిపోలేదు సార్. సో తెలుసుకున్న తర్వాత నాకు కూడా ఇంకా ఉండాలనిపించలేదు. అంటే నాకు ఆల్రెడీ ఒక 4-5 years బ్యాక్ నుంచి తెలుసు, బట్ పిల్లలు పెద్దగేంత వరకు ఉందాము వాళ్ళతో కొద్దిగా మనం ఉండాలి అని చెప్పేసి ఇన్ని రోజులు వెయిట్ చేశాను. అంటే ఆయన మీతో గొడవపడింది ఏంటంటే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మీరు గొడవపడినట్టు? అది యాక్చువల్ చాలా తప్పు సార్. నేను అసలు తన హస్బెండ్ దగ్గరికి వెళ్ళి మా ఆయనది నా అమ్మాయిది రిలేషన్షిప్ గురించి చెప్పానంట. అసలు వాళ్ళ హస్బెండ్ నేమ్ కూడా నాకు తెలియదు సార్ అసలు. అంటే ఇలాంటి ఒక సింపతిని క్రియేట్ చేసుకుని వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. విడాకులు అయిన తర్వాత 2 monthsకే పెళ్లి చేసుకున్నారు. మా పిల్లలు వద్దంటున్నా కూడా, మా పిల్లలు వద్దన్నారు, అసలు చేసుకోవద్దు. ఇంకో విషయం సార్, అసలు పెళ్లి చేసుకున్నట్టు మా పిల్లలు కూడా చెప్పలేదు. మా పిల్ల తెలుసుకొని నెక్స్ట్ రోజు పెళ్ళనంగా ఈరోజు చాలా ఏడ్చింది, ప్యానిక్ అటాక్ అయింది అమ్మాయికి, అయినా కూడా వాళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు మీ హస్బెండ్ ఒక అమ్మాయితో రిలేషన్ ఉందన్నారు, మరి ఆవిడకి హస్బెండ్ ఉన్నారు కదా? అదే సార్, ఆవిడ డైవర్స్ అయిపోయి 6-7 years ఉంటుంది. ఆ డైవర్స్కి నేనే కారణమనే ఒక కాకమ్మ బొమ్మ కథలు అల్లి వాళ్ళిద్దరూ సింపతి సంపాదించుకొని ఒక వర్గం బంధువులు వాళ్ళకు పెళ్లి చేసేలా చేసుకున్నారు. బంధువుల దగ్గర కూడా నన్ను చాలా తక్కువగా చెప్పేవాడు, మైతా ఇట్లాడిది, మైతా అట్లాడిది, మైతా మీ గురించి అట్లా మాట్లాడుతుంది, మీరు ఇంటికి వస్తే మైతాకు సరిపోదు, మీరేమైనా కారు తీసుకుంటే సరిపోదు, అలా అన్నీ రకరకాలుగా చెప్పేవాడు సార్ నా గురించి. మీ హస్బెండ్ యొక్క ఒక ఆవిడతో రిలేషన్ ఉందన్నారు కదా, అంటే 7 years బ్యాకే ఆవిడకి అంటే విడాకులు తీసుకు 7 years 6 years నాకు ఆవిడ పర్సనల్ గురించి పెద్దగా తెలియదు సార్. బట్ వాళ్ళు ఎలా చెప్పారంటే కాకమ్మ బొమ్మ కథలు వెళ్ళేసి నేనే వాళ్ళ హస్బెండ్, నాకు అసలు వాళ్ళ హస్బెండ్ నేమ్ కూడా తెలియదు సార్ ఇంతవరకు. ఎప్పుడో ఒకసారి చూసినా అది కూడా గుర్తులేదు ఎలా ఉంటాడు కూడా. నేను బెంగళూరుకి వెళ్ళేసి వాళ్ళ హస్బెండ్కు మా ఆయన గురించి ఆమె గురించి రిలేషన్షిప్ గురించి చెప్పి నేనే విడాకులు ఇప్పించాననే ఒక సింపతి స్టోరీని వాళ్ళు అల్లుకొని నా గురించి వాళ్ళ బంధువర్గంలో అంతా బ్యాడ్గా చేసి వాళ్ళ సపోర్ట్ తీసుకొని పెళ్లి చేసుకున్నారు, మా పిల్లలకి ఇష్టం లేకుండా. ఓకే అండి. ఇప్పుడు ఇద్దరు పిల్లలు చాలా అంటే ముందు జనరల్గా ఏంటంటే పిల్లలు బాధపడతారు. అవును, చాలా హ్యాపీగా ఫీల్ అయినారు సార్. హ్యాపీ ఫీల్ అయ్యారు అంటే మీరు సింగిల్ అయిపోతున్నా బాధ? మా సింగిల్ అయిపోయినా కూడా మనశాంతిగా ఉంటుంది, మా అమ్మని హ్యాపీగా ఫీల్ అయినారు. అంటే మరి మెయింటెనెన్స్ అన్ని కూడా అడిగి నేను ₹1 కూడా తీసుకోలేదు సార్. నువ్వే వద్దనుకున్నప్పుడు నీ ఆస్తి ఎందుకు, నీ డబ్బులు ఎందుకు అని తీసుకోలేదు. బట్ పిల్లలు చదివిస్తున్నాడు, పిల్లల విషయంలో లాయర్ చెప్పాడు చదివించమని, సో పిల్లల్ని చదివిస్తున్నాడు, అయితే ₹1 కూడా తీసుకోలేదు. ఇప్పుడు మీ హస్బెండ్ అంటే ఎక్స్ హస్బెండ్ ఆ అమ్మాయి ఇద్దరు మీ ఊళ్ళోనే ఉంటున్నారండి? ఇప్పుడు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుని వాళ్ళ ఊర్లో ధర్మవరంలోనే ఉంటున్నారు. నాకు సరే తెలియదు సార్ వాళ్ళ గురించి. ఇంకా వదిలేశారు? నేను వదిలేసాను కాబట్టి నాకు అవసరం లేదు సార్. ఇంకా వాళ్ళు ఏం చెప్పుకున్నా నా గురించి వాళ్ళ పాపంలో వాళ్ళే పోతారు అంతే. మరి ఆయన పెళ్లి చేసుకున్నప్పుడు అంటే రీసెంట్గా కొంతమంది సినీ ప్రముఖులు ఉన్నారండి, సెలబ్రిటీస్ కూడా హస్బెండ్ ఏదో కారణాల వలన వదిలేశారు, తర్వాత వాళ్ళు కూడా మ్యారేజ్ చేసుకున్నారండి. కొన్నాళ్ళు ఆ పేరు అంటే పిల్లలే అడిగారు, అమ్మ నువ్వు ఇలాగ ఒక్కతే ఎందుకుంటావు, చేసుకో పెళ్లి చేసుకో అని చెప్పేసి ప్రముఖులు అనమాట. మీకు తెలిసే ఉంటుంది వాళ్ళ పేర్లు. అంటే మరి మీకు అలాగా పిల్లలు ఎవరు అడగలేదంటారా? మా పిల్లలు చేసుకోమన్నారు కానీ నాకు ఇంకా ఇంట్రెస్ట్ లేదు సార్. నాకు నా ఆశ అంతా పెద్ద స్టార్ అయిపోవాలి, సక్సెస్ అయిపోవాలి అంతే సార్. చాలామంది అనుకుంటుంటారు ఈమె దీంట్లో రావడానికే విడాకులు ఇచ్చింది అని. వాళ్ళు మూర్ఖులు సార్ అంతే. ఎందుకంటే ఇంత ఏజ్ వచ్చి ఇంత పిల్లలు, అంత పెద్ద పిల్లల్ని పెట్టుకొని నేను ఒకవేళ అలా ఇవ్వాల్సి ఉంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే, నాకు వయసు ఉన్నప్పుడే నేను వెళ్ళేదాన్ని సినీ ఫీల్డ్కి. ఇప్పుడు మధ్యలో వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. అలా పిచ్చి అంటే వీళ్ళే క్రియేట్ చేశారు సార్. ఎందుకు వెళ్ళిపోయిందిరా అంటే సీరియల్స్ కోసం వెళ్ళిపోయింది, వీడియోలు కానీ వెళ్ళిపోయింది అని వీళ్ళు ఒక సింపతి కోసం క్రియేట్ చేసుకున్న డ్రామా. రియల్గా అయితే నేను వీడియోస్ కోసం అయితే పక్కకు రాలేదు సార్. నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి, నా టార్చర్ నాకుంది. అంటే కొన్ని ఫిజికల్గా మనం చూపించలేము సార్. మెంటల్ టార్చర్ అనేది భయంకరమైంది ఫిజికల్ టార్చర్ కంటే.
సో అలాంటి ట్రోమా నుంచి బయటకు రావడానికి ఇంకా కొన్ని రోజులు పోతే నేను సూసైడ్ చేసుకుంటానేమనే భయంతో బయటకు వచ్చేసాను. మరి రాత్రులు నిద్ర పడుతుంటుందండి, ఎన్ని తలుచుకుని మళ్ళీ రాత్రులు నిద్ర పట్టకపోవడం? అప్పుడా సార్? ఇప్పుడు ప్రస్తుతం నేను హ్యాపీగా ఉన్నాను సార్. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు? నేను అసలు ఆ దరిద్రం పోయిందని హ్యాపీగా ఉన్నాను. మరి దరిద్రం పోయిందన్నారు, బాగానే ఉంది. మరి డబ్బులు ఎలాగో ఇప్పుడు అంటే మెయింటైన్ చేయాలి కదా? మెయింటైన్ అంటే యూట్యూబ్లో వస్తుంది సార్. నాకు కొద్దిగా అమ్మ వాళ్ళు నాకు సపోర్ట్ ఉన్నారు, అమ్మ వాళ్ళు ఫైనాన్షియల్గా బాగున్నారు. అంటే నాకు ఒకదానికే కదా సార్, పిల్లల మెయింటెనెన్స్ ఇస్తున్నాడు. ఓకే. సో నాకు ఒకదానికి నేను మెయింటైన్ చేసుకుంటున్నాను. అంటే యూట్యూబ్లో ఇన్కమ్ అంటే మాకేమైనా చెప్పచ్చా సీక్రెట్? వస్తుంది సార్, ఒక 50, 60, 70 అంటే చెప్పలేం సార్, ఎందుకంటే అది ఫ్లక్చుయేట్ అవుతుంటుంది సార్. ఇప్పుడు మనకు సిరీస్ బాగా రన్ అయ్యి మంచి వ్యూస్ పోయినాయంటే 40, 50 దాకా వస్తుంది. 40,000, 50,000 వస్తుంది పర్ మంత్. డౌన్ అయిపోయింది అనుకోండి 20, 10, 50 ఎట్లా అంటే ఎట్లా సార్, ఇది అన్సర్టనిటీ సార్ ఇది. అంటే మరి కంటెంట్ ఎలా వస్తుంది మీకు? కంటెంట్ అంతే సార్. నేనైతే ఏమి స్క్రిప్ట్ రాసుకోను, ఏం రాసుకోను. సరస్వతి అమ్మవారి దయ. మిగతా లాంగ్వేజ్ చూసారనుకోండి మీకు ఐడియా వస్తుంది కదా అని అందుకు అడుగుతాను. అలా ఏం చూడండి సార్, ఎందుకంటే మనకు తెలియకుండానే సబ్ కాన్షియస్ మైండ్లో అది ఉండిపోతుంది, మనం కాపీ చేస్తాం సార్, మనకంటూ ఒక ఫ్రెష్ మైండ్ ఉండదు. నేను చూసిన కొన్ని ఫ్యామిలీస్ ఏవద్దంటే వాళ్ళు కొన్నాళ్ళకి రియలైజ్ అయ్యి పిల్లల మీద ప్రేమతో, అంటే కొత్తగా అమ్మాయితో రిలేషన్లో ఉండి కొన్నాళ్ళు ఉండొచ్చు, ఆ తర్వాత వాళ్ళకి ఏం తెలుస్తుందంటే పిల్లల మీద ప్రేమ వస్తుందండి, మళ్ళీ రావడానికి అవకాశం ఉంది. అంటే ఈయన 2 monthsకే చేసుకున్నాడు, ఇంకా రాకూడదని. 2 monthsకి చేసుకున్నారంటారా? మ్యారేజ్ సేమ్ నేనైతే లేదని చెప్పిన ఆవిడతోనే ఉందని ప్రూవ్ చేసుకున్నాడు. మరి అప్పుడు మీ రిలేటివ్స్ ఎవరు తిట్టలేదండి? మరి చెప్తున్నా కదా సార్, ఇప్పుడు ఇప్పుడు మీరు మంచి కావడానికి పక్కన వ్యక్తిని చెడ్డ చేస్తే మీరు మంచి అవుతారు. అలాగనమాట. అంటే తను మంచి కావడానికి నన్ను చెడ్డ చేసి, నన్ను ఒక విలన్ని చేసి అయ్యో పాపం అని చెప్పి సింపతి క్రియేట్ చేసుకుని పెళ్లి చేసుకున్నాను. అంటే మీ మీద ఒకటి ఏంటంటే వీడియోస్ చేస్తుంది ఒకటి, ఇంకా అంతే సార్. ఇంకా నా గురించి చెప్పడానికి అలా ఏం చెప్పలేదు సార్. మంచిది కాదు, ఇంకోటి తిరుగుతుంది, అలా మాట్లాడుతుంది, అట్లా ఏమి లేదు కాబట్టి చెప్పలేకపోయినాడు. అది దానివల్ల అన్నమాట. అలాంటివి ఏం లేవు, అలా ఏం చెప్పలేదు కూడా. క్యారెక్టర్ అసాసిన్ ఏం చేయలేదు, జస్ట్ ఇంకా ఏమీ లేక వీడియోస్ చేస్తుందని చెప్పినాడు అనమాట, అంతే. అది అంత అయినా వినే వాళ్ళు ఎలా వింటారు సార్, అంత మూర్ఖంగా ఎలా వింటారు? అంత చిన్న స్టోరీని వాళ్ళు నిజంగా వీడియోస్ కోసం పోయిందని మళ్ళీ మా అమ్మ దగ్గర వచ్చి మా అమ్మకి ఎదురు పడినప్పుడు మీ పాప బుద్ధి ఉందా వీడియోస్ కోసం విడాకులు ఇచ్చిందంటే అని అడుగుతున్నారు. ఇంకా వాళ్ళు ఎంతటి మూర్ఖులో. మరి మీ రిలేటివ్స్ కానీ వెల్ విషర్స్ వాళ్ళు ఏమో అడగరా, ఏంటి నువ్వు ఒక్కదాని ఉంటున్నావు, సింగిల్గా ఉంటున్నావు? అడగాలని ట్రై చేస్తున్నారు సార్, బట్ నేను హ్యాపీగా ఉన్నా. అంటే విడాకులు ఇస్తేనే నేను హ్యాపీగా ఉంటానని వాళ్ళు తెలుసుకొని, అంటే ఎవరి లైఫ్ వాళ్ళు కదా సార్, మరీ ఎక్కువ డీప్గా ఎవరి పర్సనల్స్లో ఎవరు ఇన్వాల్వ్ కారు. నా తల్లిదండ్రులకు ఓకే, నా పిల్లలకు ఓకే, ఇంకా పక్కన వాళ్ళు ఓకే జస్ట్ సజెషన్ ఇవ్వగలరు కానీ మనకేం డీప్గా చెప్పలేరు కదా. ఒకవేళ అంటే మీరు ఏంటంటే ప్లాన్ బి, ప్లాన్ ఏ లాగా ఉండాలండి. అంటే ఈ వీడియోస్ ద్వారా మీకు అమౌంట్ వస్తుంది. ఒకవేళ ఏదన్నా కారణాల వలన డబ్బులు రాలేదనుకోండి, అప్పుడు ఎలాంటి పరిస్థితి? మరి నేను అమ్మ వాళ్ళకి ఒకటే కూతురుని సార్, ఆస్తులు నాకేం ఫైనాన్షియల్గా పర్లేదు సార్ నాకు. ఇంక బీటెక్ 3rd year కాబట్టి ఈ అమ్మాయి కూడా అసలు మా పాప నువ్వేం ఆలోచించదు, మా పాప బాబు ఇద్దరు అసలు నువ్వు జాబ్ చేసి నువ్వు ఇన్ని రోజులు మమ్మల్ని చూసుకున్నావు. మా ఆయన నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి పెద్దగా మేము ఎప్పుడు కలిసి ఉండలేదు సార్, మస్కెట్, దుబాయ్, అబుదాబిని తిరిగేవాడు. సో అప్పుడు కూడా నేను సింగిల్ మదర్గా నేను పిల్లలు పెంచిన, అంటే ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసేవాడు, నేను చేయలేదని చెప్పలేదు. బట్ ఎప్పటికీ నాకేం హస్బెండ్ సపోర్ట్ పెద్దగా లేదు సార్ చెప్పాలంటే. ఏం జాబ్ చేస్తున్నారంటే అక్కడ సేఫ్టీ ఆఫీసర్గా చేసేవాడు. సేఫ్టీ ఆఫీసర్ ఇప్పుడు ఇక్కడ అండి మన ఆంధ్రాలో తెలుసు సార్, ఇక్కడ ఏం చేశారు నాకు తెలియదు. ఇంకా వదిలేశారు, పట్టించుకోవట్లేదు. హ్యాపీగా ఉంది. ఓకే అండి. మరి వీడియోస్కి ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేయాలి కదా మీకు. ఈ మధ్యన చాలా అంటే మీరు ఈ కొన్ని సీరియల్స్ చేస్తున్నారు, అవి మరి ఉమ్మడి కుటుంబం తర్వాత దాంట్లో ఉన్న వాళ్ళతో ఎవరైనా కామెంట్స్లో ఏమన్నా విపరీతంగా అంటే మిమ్మల్ని ట్రోల్ చేయడం కానీ, లేదంటే మీకు ఇంకోళ్ళతో అంటగట్టడం కానీ, ఒక అతనితో బ్రదర్తో చేస్తున్నావు, లేదంటే అదే అతనితో హస్బెండ్ చేస్తున్నావు, ఇలా అంటుంటారు కదండి. అంటుంటారు సార్. అంటే యాక్చువల్గా ఏమైపోయిందంటే సార్, మేము ఉమ్మడి కుటుంబం సిరీస్ స్టార్ట్ చేయడానికి మాకు ఒక డెడికేటెడ్ యాక్టర్ కావాలి సార్, నాకు హస్బెండ్గా చేసే ఒక డెడికేటెడ్ యాక్టర్ కావాలి. సో చాలా వెతికాను సార్, చాలా చూశాను. ఎలా ఉంటుందంటే కొంతమంది సార్ మధ్యలో ఉండే ఇంట్రెస్ట్ చివరి వరకు ఉండదు, వెళ్ళిపోతారు మధ్యలోనే. అలాంటి వాళ్ళకి నాకు ఇబ్బంది అవుతుంది సార్, ఎందుకంటే ఒక మెయిన్ లీడ్ నా తర్వాత మెయిన్ లీడ్ నా హస్బెండ్ క్యారెక్టరే. సో అలాంటి వాళ్ళకి ఎవరికి ఇవ్వాలని ఆలోచిస్తే నాతో పాటు ఇప్పుడు నా తమ్ముడుగా చేసే శిక్ష అవ్వాలని ఉన్నాడు సార్. ఆయన నాకు బాగా మనసుకు తట్టాడనమాట. తట్టి అడిగాను, నువ్వు ఇట్లా నా హస్బెండ్ క్యారెక్టర్ చేస్తావా, నీకేం ప్రాబ్లం లేదంటే నాకేం ప్రాబ్లం లేదు, మనమంతా యాక్టర్స్ కదా, ఏ క్యారెక్టర్ అయినా చేస్తాను అన్నాడు.
సో అలా మేము తప్పని పరిస్థితుల్లో ఇద్దరము హస్బెండ్ అండ్ వైఫ్గా చేయాల్సి వచ్చింది తప్ప ఏదో ఇది మేము కావాలని చేసింది కాదు. దానికి భయంకరమైన ట్రోలింగ్ వచ్చింది కదండి. అంటే తమ్ముడుగా చేసేవాడు సిగ్గు లేదా, ఇప్పుడు భర్తగా ఎట్లా చేస్తున్నామంటే సో ఇదేమో మేమేమన్నా రియల్ లైఫ్లో తమ్ముడు అక్కనా కాదు కదా. ఇప్పుడు పెద్ద పెద్ద యాక్టర్స్ పెద్ద పెద్ద సీరియల్ వాళ్ళు సార్ సీరియల్స్లో ఒక దాంట్లో ఆమె వైఫ్గా చేస్తుంది, ఇంకొక దాంట్లో చెల్లెలుగా చేస్తుంటారు. అంటే సీరియల్ యాక్టర్స్ని సినిమా వాళ్ళని ఏమన్నారు సార్, యూట్యూబర్స్ కంటే ఒక కామెంట్ పెట్టి పడేయచ్చు. ఇంకొకటి సార్ ఈ కామెంట్ పెట్టే వాళ్ళు కూడా ఎలా ఉంటారంటే వాళ్ళ లైఫ్లో ఫ్రస్ట్రేషన్ అయి ఉంటుంది చూడండి సార్, అలాంటి వాళ్ళు వాళ్ళ ఫ్రస్ట్రేషన్ తీర్చుకోవడానికి అంటే వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నాయి కామెంట్ రూపంలో పెడుతుంటారు. వాళ్ళొక సైకోలుగా వదిలేయాలి సార్. ఇంకా ఒకరిద్దరికి మేము చెప్పాము, ఇంకా అలానే పెడుతుంటే వదిలేసాం. ఫేక్ ఐడీలు క్రియేట్ చేసుకుని పెట్టారు. ఎందుకంటే మీరు సింగిల్గా ఉన్నారు కదా, చాలామంది ఏంటంటే పాపం వాళ్ళు సింగిల్గా ఉంటారు అనుకుంది, లేట్ మ్యారేజెస్ కానీ లేదంటే వాళ్ళకు కూడా వైఫ్ అటువంటి వాళ్ళు ఎవరు రిచ్ పీపుల్ ఎవరు వచ్చారు అనుకోండి, రిచ్ లేకపోతే మీకు నచ్చిన వాళ్ళు సార్. ఇప్పుడు నేను వదిలేసిన ఎక్స్ కూడా బాగానే రిచ్. సరే ఇక్కడ రిచ్ కాదు, దాని ఒకసారి డబ్బు కాదు సార్ ఇంపార్టెంట్, మనశ్శాంతి ఇంపార్టెంట్. డబ్బు ఉండి మనశ్శాంతి లేక ఎంతమంది ఉన్నారు సార్. భార్యాభర్తలు పెద్ద రిచ్ ఫెలోస్ కూడా భార్యాభర్తల మధ్యలో మనస్పర్ధలు వచ్చి డబ్బు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు సార్. అలాంటి వాళ్ళు నాకు నచ్చితే నేను ప్రొసీడ్ కావచ్చు సార్, ముందు చెప్పలేను. నాకు మెయిన్ మాకిద్దరికి బాగా అండర్స్టాండింగ్ ఉండాలి. అలాంటి వాళ్ళని ఎవరైనా ఉంటే ఫ్యూచర్లో ఏమని చెప్పలేం కదా సార్, మనం డిసైడ్ చేయలేం కదా, చేసుకుంటాను సార్. తప్పదండి, ఎందుకంటే రేపు మీ పిల్లలు పెళ్ళైనా వాళ్ళు అడుగుతారు. అవును, మీ ఫాదర్ ఎవరో మదర్ ఎవరో అని అడుగుతారండి. మదర్ మీరు అలాంటి వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తాం, అర్థం చేసుకునే వాళ్ళకి ఇచ్చి నా కూతుర్ని పెళ్లి చేస్తా. మరి కోడల సంగతి? కోడలు ఇంకా సార్ ఇంకా అలా అనుకుంటూ పోతే మనం ఏం ఇప్పుడు అందరూ చాలా మటుకు ఆల్మోస్ట్ అందరికి బాగా బ్రాడ్ థింకింగ్ వచ్చింది, బ్రాడ్ మైండెడ్ వచ్చింది. అమ్మాయిలకి ఎవరు హస్బెండ్ని వాళ్ళు చూస్ చేసుకునే ఇది వచ్చింది. మా అబ్బాయి కూడా అలాంటి చూస్ చేసుకునే అమ్మాయి రావచ్చు. మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు నేనైతే వాళ్ళ దగ్గర అయితే ఏమి ఉండను సార్, వాళ్ళకి ఏమి ఇబ్బంది పెట్టను. ఎందుకంటే ప్రస్తుతం మీరు బాగానే ఉన్నారు, కానీ కొంత ఏజ్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి నాకెందుకు తెలుసు అంటే సెలబ్రిటీని చూశాను, వాళ్ళు ఎంతో పేరు ఉంది వాళ్ళకి సమాజంలో. వాళ్ళు పిల్లల దగ్గరుండి పెళ్లి కూతురులాగా చేయడం ఎన్ని చేశారు. తప్పేం కాదు సార్, అది ఒక కంపెనీని కోరుకోవడం తప్పేం కాదు కదా. దాన్ని కూడా ట్రోలింగ్ చేస్తుంటారు, ఈ వయసులో నీకు అవసరమా పెళ్లి అని. అది వాళ్ళు ఒక కంపెనీ కోసం తీసుకుంటారు తప్ప ఇంకా దేనికోసమో చేసుకోరు సార్. చేసుకున్న తప్పు లేదు, ఎవరి లైఫ్ వాళ్ళది. మీరు ఎక్కువగా వీడియోస్ మీరు కాకుండా ఎవరెవరు వీడియోస్ చూస్తుంటారు ఎక్కువ మిగతావి? అంటే మీరు ఖాళీగా ఉన్నప్పుడు హిందీ వీడియోస్ ఎక్కువ చూస్తాను సార్. హిందీ వీడియోస్? హిందీ, తెలుగు అంటే పెద్దగా ఏం చూడండి సార్. హిందీ కూడా చాలా తక్కువ, నాకు టైం ఉండదు సార్. బేసిక్గా ఇంట్లో నాకేం పని మనిషి లేదు, ఎవరు లేరు, నేనే చూసుకోవాలి. నాకు ఒక 5 cats ఉన్నాయి, వాటిని చూసుకోవాలి. 5 cats? అయ్యో పిల్లులు. నేను యాక్చువల్గా అనిమల్ లవర్ని సార్. సో నాకు వాటితోనే టైం సరిపోతుంది సార్. ఇంటికి వచ్చి మళ్ళీ షూటింగ్ చేసుకొని వచ్చి టైర్డ్ అనిపిస్తుంది సార్. ఎందుకంటే డైరెక్షన్ అంటే అంత ఈజీ కాదు. 1-4 సార్లు 10 టేకులు 30 టేకులు చేసిన సందర్భాలు కూడా ఉంటాయి. టైర్డ్ అయిపోతుంది సార్. నాకు వేరే ఛానల్స్ చూసేంత టైం ఉండదు సార్ చెప్పాలంటే. నేను ఎందుకు అడుగుతున్నానంటే కొన్ని ఉన్నాయండి, అమ్మ మాట వాళ్ళు, పూల చొక్కా నవీనని, క్రాంతి బ్లాగర్, వీళ్ళందరూ కూడా అండి నా అన్వేషణ ఒక ఉన్నాడండి. నా అన్వేషణ తెలుసు సార్. అలాగే మీకు బ్యాంకాక్ పాప, బ్యాంకాక్ పిల్ల అనుకో. అవును తెలుసు. ఈ అమ్మాయి వీడియో పెట్టింది అనుకోండి, ఇదిగో నేను పెట్టేస్తుంది ఏదో చెప్తుంది, ఇదిగో నేను ఇక్కడ వ్లాగ్స్ ఎక్కువ చేస్తా ఉంటుంది. తక్కువని ఒక అది మిలియన్స్ అండి. అంటే అమ్మాయి స్లాంగ్ బాగుంటుంది సార్. అంటే అమ్మాయి ఒక డిఫరెంట్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్, డిఫరెంట్ వే ఆఫ్ టాకింగ్, ఎవరి స్టైల్ వాళ్ళది సార్. అంటే మీరు కూడా అలా చేయొచ్చండి. నేనది ఏంటంటే అంటే నేను ఎలా అంటే సార్, నాకు యాక్టింగ్ అంటే పిచ్చి సార్. ఇప్పుడు వ్లాగ్స్ లో మనం ఏం యాక్టింగ్ చేసి పెద్దగా ఉండదు. యాక్టింగ్ ఉండదు, మీరు ఏం చేస్తున్నారో చెప్పాలి. పొద్దున్నే లేచి ఇదిగో వాళ్ళ ఇష్టం సార్. నాకు అలాంటివి మేబీ చాలా మంది అంటున్నారు స్కిన్ కేర్ అవన్నీ చేయమని, ఏమైనా ఫ్యూచర్లో ఏమైనా చేయొచ్చు, కానీ బట్ ఇప్పుడైతే నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక యాక్టర్గా నిరూపించుకోవాలనే కోరిక సార్. సాయిలాస్ కిచెన్ అని ఒక ఆవిడ ఉందండి, ఆ మేడం గారు వంటలు. సాయిలాస్ కిచెన్ అది అందుకే మీకు తెలిసే ఆ మేడం కూడా. మేమంతా ఒక యూట్యూబర్స్మే కదా, కో యూట్యూబర్స్, తెలుసు సార్. అందరు తెలుసు, కానీ ఎక్కువ నాకు అంత టైం ఉండదు సార్ చూడడానికి. అంతే. మేడం గారు వీడియో పెట్టారు, చాలా బాగుంటాయి తన వీడియోస్ కూడా. చక్కగా మెసేజ్ వంట చేస్తూ మెసేజ్ చూసాను సార్. తన మోటివేషన్ ఉంటాయి, ఎలా ఉండాలి ఏంటి అన్ని విషయాలు చెప్తుంటారు అన్నమాట. చూసాను. అంటే ఫ్యూచర్ లో నేను కొన్ని ఐడియాస్. ఎందుకు సార్ ఎస్ఎస్ కపుల్స్ చాలా మంది ఉన్నారు కదా సార్. అవును అవునండి. అంటే ఈ కపుల్స్ అదొక ఇది. దీపికా నరేష్, మీరు మొన్న అడిగారు వాళ్ళది ఫోన్ నెంబర్. వాళ్ళు చాలా మంచి వాళ్ళు సార్. ఇప్పుడు వాళ్ళ దగ్గర దిగుతుంటాయి హైదరాబాద్కి వస్తే.
అయితే సింగిల్గా ఉన్నందుకు ఇంకా మీరు కొత్త కొత్త ఐడియాస్ నేను చెప్తున్నమాట ఈ ఫ్యామిలీగా కాకుండా ఇంకా మీరు ఇండివిజువల్గా చేసేలాగా మిగతా ఎవరితో సంబంధం. సార్ నేను ఇండివిజువల్గా నేను ఒక మోటివేషనల్ వీడియో చెప్తే సార్ మీరు ఇన్స్టాగ్రామ్ చూడండి 100K 200K ఇట్లా కూర్చొని చెప్తే పోతుంది సార్ నాకు. బట్ అలాంటివి చేస్తే నాకు ఈజీ సార్. బట్ నేను చెప్తున్నా కదా యాజ్ అన్ యాక్టర్ నేను ప్రూవ్ చేసుకోవాలి. నాకు పిచ్చి సార్ యాక్టింగ్ అంటే. చిన్నప్పుడు 4th క్లాస్ నుంచి 3rd క్లాస్ నుంచి 2nd క్లాస్ నుంచి అసలు చిన్నప్పుడు ఎప్పుడు గుర్తు ఊహ తెలిసినప్పటి నుంచి నేను వీడియోస్ అంటే పిచ్చి, యాక్టింగ్ అంటే పిచ్చి. ఊరికే కూర్చొని మోటివేషన్ వీడియోస్ చెప్పినప్పుడు పోతాయి. బట్ నిరూపించుకోవాలి యాజ్ అన్ యాక్టర్, అన్నీ చెయ్యాలి. ఇప్పుడు మీరు యాక్టర్ అన్నారు కదా, ఏదన్నా చెప్తే చేసేయగలరా? చేస్తాను సార్, గ్యారంటీగా చేస్తాను సార్. చేద్దాంలేండి సార్ మనం ఒక స్కిట్ చేద్దామా? ఓకే చేద్దాం. అయితే మరి 40-50,000 వస్తుంది అంటున్నారు అమౌంట్, అది సరిపోద్దా మరి మీ ఫ్యామిలీకి? అది అంటే నా ఫ్యామిలీ అంటే నేను పిల్లల్ని పోషించుకోవాల్సిన అవసరం లేదు సార్. పిల్లల్ని చదివిస్తున్నాడు, వాళ్ళకి నెలకు కొద్దిగా మెయింటెనెన్స్ ఖర్చులు ఇస్తున్నాడు. బట్ ఓకే, నా ఖర్చుల వరకు నాకు వస్తుంది. ఓకే సార్. మరి మీరు యాక్టింగ్ అంటే చాలా అది ప్యాషన్ అంటున్నారు, దాని పేరు నేనేమంటే ఇంగ్లీష్లో చెప్పాను ప్యాషన్ అని, మీరేమో పిచ్చి అన్నారు. పిచ్చి. మరి ఎలాగ ఆపర్చునిటీస్ అన్న డైరెక్టర్లు కానీ సీరియల్స్నే వేస్తారా మీరు? ఏ వచ్చినా చేస్తాను. అంటే నేనైతే అప్రోచ్ కాలేదు సార్, ఎందుకంటే నేను ఇక్కడే ప్రూవ్ చేసుకో, మనం ఏంటో ఫస్ట్ ప్రూవ్ చేసుకున్న తర్వాతే ఇప్పుడు మీరు నన్ను పిలిచారంటే నేను ఏదో ప్రూవ్ చేసుకున్న తర్వాత అందరినీ పిలిచారు కదా మీరు కూడా. అవునండి. సో అలా వాళ్ళే పిలుస్తారని వెయిట్ చేస్తున్నా. నేనైతే వెళ్ళి ఎత్తుకోవడం అంటే నాకు నా వల్ల కాదు సార్. అంటే కొన్ని సినిమాలు ఏమవుతుందంటే నేను చూస్తున్నాను కదా, వాళ్ళు ఆడిషన్స్ అని పెడతారండి. మాకు కావాలి ఫిమేల్ ఇంత కావాలి, ఇంత ఏజ్ అమ్మాయి కావాలి, 35 years 30 years కావాలి, ఇలా హైట్ ఉండాలి, ఇలాగా ఒక సిస్టర్ వాళ్ళు చెప్తుంటారు. మరి అప్రోచ్ అవ్వాలి మీరు, వాళ్ళంతా రావాలంటే కష్టం. అప్రోచ్ అవ్వాలంటే హైదరాబాద్కి వచ్చి ఉండాలి సార్. కొద్దిగా అదే చూస్తున్నాను సార్ నేను కూడా. అవును, ఒక 15 days హైదరాబాద్లో ఉండండి, 15 days పిల్లల్ని చూసుకోవచ్చు అంటే అవకాశం ఉంటే. పిల్లలు ఏమైనా దగ్గర ఉండరు సార్, హాస్టల్లోనే ఉంటారా? హాస్టల్లోనే ఉంటారు. నా ఉద్దేశం ఏంటంటే మీరు ఇంకా ఏజ్ పెరిగే కొద్దికి లేకపోతే అమ్మమ్మ క్యారెక్టర్లు లేకపోతే అమ్మ క్యారెక్టర్లు వచ్చేస్తాయి. ఏమైనా పర్వాలేదు సార్. ఏదైనా పర్వాలేదా? ఇదే క్యారెక్టర్ అదేం లేదు. అలా సీరియల్ మూవీస్లో ఏదైనా పర్వాలేదు, ఏదైనా కూడా యాక్టింగే కదా సార్. ఓకే. మరి రాజకీయాలు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందండి మీకు ఏమన్నా? నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, మహితా గారు రండి, మా కొద్దిగా మా సపోర్ట్గా రండి, మాతో మాట్లాడండి, లేకపోతే నేను ఎలక్షన్ రాజకీయాలకు అతీతం సార్ నేను. వాళ్ళు వచ్చి అడిగినా మీరు అంటే ఎవరికి సపోర్ట్ చేయండి, మా పార్టీ తరఫున అన్ని ఊళ్ళు తిరగండి, మీరు అంత టైం లేదు సార్ నాకు అసలు అంత టైం లేదు సార్. ఓకే. మరి పవన్ కళ్యాణ్ పేరు తెలుసు మీకు? పవన్ కళ్యాణ్ తెలుసు సార్, నేను ఫ్యాన్ని. అంటే ఏదైనా మంచి చేయడానికి అయితే తప్పకుండా వస్తాను సార్. అంటే పార్టీలకు అతీతంగా నేను ప్యాసివ్గా అయితే ఇవ్వగలను కానీ యాక్టివ్గా ఉండలేను సార్. పవన్ కళ్యాణ్ మిమ్మల్ని పిలిచారు కూడా, ఊరిని ఊహాజనతో క్వశ్చన్, పరిగెత్తి వెళ్తాను సార్. పరిగెత్తికి వెళ్ళిపోతారు? అంతటి మహా వ్యక్తి పిలిస్తే పోకుండా ఉంటానా సార్? మహితా రావు వచ్చి కొద్దిగా అయ్యో పరిగెడతారు, నేను హెల్ప్ చేస్తాను సార్. అంటే నాకేం బయట లేకపోయినా కూడా నేను వెనకాల ఉండి హెల్ప్ చేస్తాను సార్ ఖచ్చితంగా. అంటే ఆయనకి 2-3 భార్యలు అని చెప్పేసి సార్ అవి చూడండి సార్, మనము సార్ ఇప్పుడు నేను డైవర్స్ అంటే నన్ను కూడా అనుకుంటుంటారు ఏమి ఇంకోటితో పెట్టుకుంటుంది అందుకే వదిలి. సార్ రూమర్స్కి మనం నోటికి అడుపు ఉండదు సార్. ఆయన ఏ పరిస్థితుల్లో ఎందుకు అట్లా చేస్తున్నాడో అది ఆయన భార్యలకు తెలుసు, ఆయనకు తెలుసు సార్. ఇప్పుడు ఒకటే భార్యను పెట్టుకొని పక్కన సంబంధాలు పెట్టుకొని ఉండేవాళ్ళు కొలలు ఉన్నారు సార్. ఈయన డైరెక్ట్ ఓపెన్గా బాగా ధైర్యంగా ముందుకు వచ్చినాడు కాబట్టి మామూలే సార్ అవన్నీ. అదే ఆయన ప్రజాసేవ చేస్తాను ఏదో చెప్తున్నారు ఆయన. అంటే మీలాటోళ్ళు అయితే వెంటనే పరిగెట్టుకెళ్తారు, రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదన్నా? మంచి చేయడానికి ఎప్పుడు ముందుంటాను సార్. బట్ నేనైతే యాక్టివ్గా అయితే ఉండను సార్. కెమెరా ముందు అయితే ఉండను, కెమెరా వెనకాల ఏదైనా సహాయం చేస్తాను. రెడీగా ఉన్నాను సార్. అయితే రీసెంట్గా ఒక అతనితో మీరు అలియా అండి అతని పేరు? శేక్షా వలి సార్. శేక్షా వలి. అతనితో మరి బ్రదర్ అంటున్నారు, మళ్ళీ హస్బెండ్ అంటున్నారు, ఫ్యామిలీ అంటున్నారు. మరి ఏమన్నా అంటే రిలేషన్ ఏమైనా ఉందా అనేసి చాలా మంది అడుగుతున్నారండి. ఎవరితో? ఆయనతోనా సార్? నాకంటే చిన్నోడు సార్ అతను, చిన్నోడు. అసలు అలాంటివి ఏమి సార్, నేను ఇప్పుడు ఎవరితో రిలేషన్షిప్స్ పెట్టుకునేంత టైం లేదు సార్ నాకు. నేను పైకి ఎదగాలి, మంచి సక్సెస్ఫుల్ స్టార్ కావాలి, నా గోల్ అంతా ఇదే సార్. అతను మ్యారీడ్ సార్, అతను మ్యారీడ్, పిల్లలు ఉన్నారు. ఎలా పెట్టుకుంటాం సార్ అలాగ? అంత ఎథిక్స్ లేకుండా ఉంటామా సార్? ఎందుకంటే మీలాగా పూల చొక్క నవీని అడిగాను అనమాట. అతను మ్యారేజ్ చేసుకోలేదు ఇంకా, మరి మ్యారేజ్ చేసుకోవాలని అడిగాను. నాకు వీడియోస్తోనే సరిపోతుంది. ఇదే సార్ ఎవరైనా అడుగుతాను, ఎవరైనా ఇదే చెప్తారు సార్ యూట్యూబర్స్. నేను ఎడిటింగ్ నేనే, కెమెరా నేనే, డైరెక్షన్ నేనే, స్క్రిప్ట్ నేనే. ఇన్ని తలకాయ నొప్పులు ఉన్నప్పుడు దాని గురించి ఆలోచన ఎక్కడ ఉంటుంది సార్? హస్బెండ్ ఇంకా అటువంటి రిలేషన్ నాకు అసలు వాటి మీద లేదు సార్ ఇప్పుడు. అయితే ఆయన ఒకసారి పిలిపిద్దామండి. తప్పకుండా పిలిపిద్దాం సార్. ఓకే. ఎంఎస్ వలి గారు
నమస్తే సార్. నమస్కారం అండి. మిమ్మల్ని వీడియోస్లో చూస్తున్నాను మహిత గారితో. ఒకసారి బ్రదర్గా వేస్తారు, ఒకసారి మా హస్బెండ్గా, ఫ్యామిలీ అన్ని ప్రోగ్రాంలో చూస్తున్నాను. జాయింట్ ఫ్యామిలీ ఏదో ప్రోగ్రాంలో ఉంది ఇది, ఉమ్మడి కుటుంబం. అవునవునండి. అయితే నా డౌట్ ఏంటంటే మిమ్మల్ని డైరెక్ట్గా అడిగేస్తున్నానండి. మీరు మహితా మేడము చాలా అందమైన మనిషి, ఏమో ఒక అక్కలాగా లేకపోతే ఇప్పుడు ఏమో వైఫ్ లాగా యాక్ట్ చేస్తున్నాను. నా భయం ఏంటంటే మీ ఇంట్లో మరి మీ వైఫ్ ఏమంటున్నారు? మా వైఫా సార్? అది నాది ఏంటంటే జనరల్గా ఆడవాళ్ళ మనసుతో నాకు కొద్దిగా ఐడియా ఉంది. నా హస్బెండ్ రోజు వెళ్ళి వీడియోస్ చేస్తున్నాడు, ఏమైనా అంటారా? ఏమైనా ఎలా ఇంట్లో ఎలా ఉంటుంది పరిస్థితి అని? యాక్చువల్గా నిజంగా అంటే ఈ విషయం గురించి నాకన్నా మహితానే అడగల్లా. మా వైఫ్ నిజంగా అంటే చాలా సపోర్టివ్, నాకు చాలా సపోర్ట్ చేస్తుంది. చాలా మంచి సార్ తను అసలు. ఇంకా మాకు చెప్తా ఉంటుంది మీ ఇద్దరిది చాలా న్యాచురల్గా ఉంటుంది యాక్టింగ్ వేరే వాళ్ళని కంపేర్ చేస్తే అని. ఇంకా వాళ్ళ అమ్మ అయితే నన్ను అసలు ఇంట్లో మనిషిలాగే చూస్తుంది. చాలా బ్రాడ్ మైండెడ్ సార్, అలా ఎవరు ఉండరు సార్, కొద్దిమంది అలా అనుకుంటారు అంతే. ఎందుకంటే నాకంటే చిన్నోడు, అసలు వాళ్ళు అలాంటి, నాకైతే అసలు నాకు అలాంటి ఆలోచనలు ఏముండవు. ప్లస్ నాకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయి సార్, అవి నేను ఎప్పుడు తప్పను. ఎందుకంటే మీరు మెసేజ్ చెప్పే మనిషి, అది అలాంటి ఎథిక్స్ ఎప్పుడు తప్పం సార్. మళ్ళీ ఎథిక్స్ మార్చేసి మీ సొంత నిర్ణయాలు తీసుకుంటే మళ్ళీ ఇంకోలాగా ఉంటుందండి. అలాంటివి ఎప్పుడు చేయండి సార్. యాక్చువల్గా ఇక్కడ ఒకటి చెప్పాలి సార్, మహితా మెంటాలిటీ ఎట్లాంటిది అంటే ఇల్లీగల్ అఫైర్స్ అట్లాంటి దాంట్లకు చాలా అగ్నెస్ట్ అనమాట. అంటే దాన్ని చీదరించుకుంటుంది. అంటే తను నేను చాలా సందర్భాల్లో ఇట్లా డిస్కషన్లో మాట్లాడుకున్నాము. ఎవరైనా ఒక పెళ్ళైన భర్తని ఇంకొక వాళ్ళు పెట్టుకుంటే కానీ అట్లాంటివి తను సహించదనమాట. నాతోనే ఎన్నోసార్లు చెప్పింది. అట్లాంటిది తను ఇంకొకరి లైఫ్లోకి అట్లా పోయి డిస్టర్బ్ చేయడం కానీ, ఇంకొకరు లేకుంటే ఏదో ఆ డబ్బుకి ప్రలోభించి అట్లా ఆశపడే వ్యక్తి అయితే కాదనమాట తను. తన అభిప్రాయాలు, ఆశయాలు బాగా నాకు కూడా నచ్చినాయి అన్నమాట. నేను కూడా ఒక మోటివేషన్ వీడియో చేసేవాడిని కాబట్టి తన మనస్తత్వం ఏంటో అనేది నాకు కూడా బాగా అర్థమయ్యింది. సో మహితా దగ్గర నిజంగా అంటే అలాంటి దురుద్దేశాలు అట్లాంటివి ఏంటి లేవండి. నిజంగా అంటే మంచి రకరకాల కామెంట్స్ చేస్తున్నారండి సార్. ఎదిగేటప్పుడు నిజంగా అంటే ఏదో చెప్తారు చూడండి, కాయలున్న చెట్టుకే రాయి దెబ్బలు అని, ఎదిగే వాళ్ళ మీదనే విమర్శలు. అది మాకు అలవాటు అయిపోయింది. ఫస్ట్లో అయితే బాధపడినాం సార్, ఏంటి వీళ్ళు, మేము యాక్టర్స్గా మేము ఏ క్యారెక్టర్నైనా కూడా మేము చెయ్యాలి, అది మేము ప్రూవ్ చేసుకున్నప్పుడే మేము యాక్టర్స్ అనేటివి మాకు ఒక బ్రాండ్ అనేది పడుతుంది. ఇప్పుడు అంత మా మీద కామెంట్స్ వస్తున్నాయి అంటే మేము అంత న్యాచురల్గా యాక్ట్ చేస్తున్నాం కాబట్టి అది వస్తుంది అంతే. ఆఫ్ స్క్రీన్ తర్వాత నిజంగా అంటే తను నాకు సిస్టర్ లాంటిదే, నేను తమ్ముడు లాంటి వాడిని. బట్ దాని వరకు ఆ వీడియోల వరకు మాత్రమే మేము వైఫ్ అండ్ హస్బెండ్ అంతే. అదర్వైజ్ తర్వాత యాక్టింగ్ అది అందరికీ తెలుసు. బట్ కొంతమందికి తెలియని వాళ్ళకు మూర్ఖులు ఉంటారు, వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు. కొంతమంది కావాలనే మన మీద బురద చల్లడానికి ట్రై చేస్తారు సార్. అంటే ఒక మనిషి ఎదుగుతుంటే తట్టుకోలేరు అనమాట. అది సింగిల్ ఉమెన్ కష్టపడి పైకి వస్తుంది అని కొంతమంది సపోర్టివ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారంటే సార్, వాళ్ళు మనలా కాలేనప్పుడు అది ఒక రకమైన జెలసీని క్రియేట్ చేసుకుంటారు. సో అలాంటి వాళ్ళు చాలా ఉన్నారు సార్. రకరకాల పీపుల్ మధ్యలో మనం బతుకుతున్నాం. మీకు ఎంతమంది అండి పిల్లలు? నాకు పాప బాబు సార్. పాప 2nd క్లాసు, బాబు ఏం చదవడం లేదు, చిన్న పిల్లోడు 3 years. మరి ఫ్రెండ్స్ కూడా కొద్దిగా అంటే ఏంటంటే జనరల్గా మీ మిస్సెస్ కోఆపరేట్ చేస్తున్నారు. మీ ఫ్రెండ్స్ అనుకోండి, ఇది రే మంచి అమ్మాయి, మంచి ఫిగరు అలాగే అంటే సార్ నా ముందర అయితే ఎవ్వరు అనరు కానీ బయట అనుకుంటారేమో తెలియదు కానీ, అంటే చాలా మంది అంటే బయటికి పోయినప్పుడు పాపం వాళ్ళకి తెలియదు కదా, 1-2 అడిగారనమాట నిజంగా అంటే మహిత మీ వైఫా అని చెప్పేసి. అంటే పాప తెలియదు కదా వాళ్ళకు. తెలియనప్పుడు ఇంతకుముందు అంతా బ్రదర్ అండ్ సిస్టర్గా చేసేటప్పుడు మీ అక్క కదా మీ అక్క కదా అని చెప్పేసి అడిగేవాళ్ళు. సో అది మొత్తం మర్చిపోయేసి ఇప్పుడు అంటే తెలియని వాళ్ళు కొంతమంది మీ వైఫా నిజంగా అంటేనే అని అడుగుతూ ఉంటారు సార్. మామూలే సార్, మామూలే. అది ఒక దాంట్లో 2 దాంట్లో కదా సార్. మేము 88 సిరీస్ అంటే 88 ఎపిసోడ్స్ సార్ ఇప్పుడు చేసిండేది. అన్ని వైరల్ అవుతున్నాయి, అన్ని మిలియన్స్, 5 million 6 million. కొంతమంది తెలియని వాళ్ళు నిజంగానే వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుంటున్నారు. ఎంఎస్ వలి గారు మీ వీడియోస్ కూడా చూసాను, మిలియన్స్ లో ఉన్నాయి. అవునండి. మరి మేడం కోమో మహిత గారికి 40 నుంచి 50 నుంచి 60 వస్తుందంట. నేను ఆ దేవుడు ప్రార్థిస్తున్నాను 1 lakh రావాలని. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు ఎంత వస్తుంది? నాకా సార్, నాకు కూడా బాగానే వస్తుంది సార్. ఇంకోటి ఏంటంటే మహిత అన్ని షార్ట్స్ కదా, నేను లాంగ్ వీడియోస్ ఎక్కువ చేస్తూ ఉంటాను. బట్ నాకు కూడా ఒక 40-30 అంటే అది సార్ ఎట్లా అంటే అట్లే అనమాట. ఒక్కొక్కసారి రీచ్ తక్కువ ఉంటే
వ్యూస్ని బట్టి యాడ్స్ని బట్టి అట్లా డౌన్ అవుతూ ఉంటుంది. ఇంతే అని ఫిక్స్ లేదు సార్, బట్ వస్తూ ఉంటుంది హ్యాపీ, అంటే మా ఖర్చులకి దానికి దీనికి. బట్ నేను దీని మీదనే అంటే డిపెండ్ అవ్వలేదు, నేను యూట్యూబ్ మీదనే. ఇది నాకు ఏంటంటే నటన అనేది నాకు ప్రాణం సార్. అంటే నాకు చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి నేను ఒక గొప్ప యాక్టర్ అవ్వాలి, లేకోకుంటే ఒక సెలబ్రిటీ హోదా రావాలి అనే దానికోసం నేను కష్టపడుతున్నాను అంతే. నేను డబ్బు కోసం అయితే కాదు, బట్ దేవుని దయ వలన అట్లే వస్తుంది. యూట్యూబ్లో, ఫేస్బుక్లో ప్రమోషన్స్ వస్తాయి సార్ మాకు. ఇప్పుడు నాకు ఏదైనా ప్రమోషన్ వస్తే తను యాక్ట్ చేస్తే నేను షేర్ చేస్తాను. అంటే ఒకరికొకరు చేసుకుంటుంటాం సార్ అందరం. అంటే ఊళ్ళో ప్రమోషన్ ఎంత తీసుకుంటారు, లేదంటే ఇంకో ఊళ్ళో ప్రమోషన్ ఎంత తీసుకుంటారు? సార్ డిపెండ్ సార్, ఇప్పుడు డిపెండ్ ఆన్ ద ప్రమోషన్ సార్. ఇప్పుడు చిన్న ప్రమోషన్, పెద్ద ప్రమోషన్స్ ఇలా ఉంటాయి కదా, వాళ్ళ ప్రమోషన్స్ బట్టి తీసుకుంటాం సార్. అది వాళ్ళకి ఏం స్థాయిని చేయాలి బట్టి ఇది బట్టి తీసుకుంటాం. అంత అమౌంట్ అని చెప్పలేం సార్. ఇప్పుడు చాలా మంది కొంతమంది ఉండలేదా, మేము హౌస్ వైఫ్స్, మేము కొద్దిగా ఇచ్చుకోగలుగుతాము అంటే రిక్వెస్ట్ చేస్తారనమాట. రిక్వెస్ట్ చేసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనం ఏం దీని మీద డిపెండ్ అవ్వడం లేదు కదా, అంటే మళ్ళీ అని చెప్పేసి రిచ్ గా ఉండే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే మేము అప్పుడు కనుక్కుంటాం సార్, ఎలాంటి వాళ్ళని తెలుసుకొని వాళ్ళని తగినట్టుగా వాళ్ళకి రేట్లు అడుగుతాం మేము. అంటే మేము కూడా బతుకోవాలి కదా సార్, వాళ్ళు కూడా కమర్షియలే కదా. అంటే చాలా మంది మిమ్మల్ని కామెంట్లో చూస్తున్నానండి, స్కిన్ గురించి చెప్పమని, కేర్ తీసుకొని మీ డైట్ ఏం తీసుకుంటారు అని అడుగుతున్నారు. ఇప్పుడు చెప్పకూడదండి అయితే అసలు డైట్ ఏం తీసుకుంటారు, స్కిన్ కేర్ ఏముంది? ఎక్కువ వెజిటేరియనే సార్, నేను ఆల్మోస్ట్ వెజిటేరియనే తీసుకుంటాను. మార్నింగ్ ఒక్కొక్కసారి నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తుంటాను, అంటే ఎప్పుడైనా నైట్ ఎక్కువ తిన్నప్పుడు అట్లా. అంటే బేసిక్గా కడుపు నిండా తినను సార్, నేను కొద్దిగానే ఎక్కువ సార్లు తింటుంటాను. శిక్షాకి తెలిసిన ఎంత తింటాను, ఎక్కువ టీ ఎక్కువ తాగుతుంటుంది, కాఫీ టీలు ఎక్కువ తాగుతాను. అది ఒక పిచ్చి సార్, అరుస్తూ ఉంటాను ఎందుకు మహిత అన్ని సార్లు మీరు. యాక్చువల్గా నాకు స్కిన్ అనేది మా ఫాదర్ మదర్ నుంచి వచ్చిన ఒక అదృష్టం సార్. బట్ స్కిన్ కేర్ అంటే ఎక్కువ పాల మీద కూడా పూసుకుంటుంటాను సార్ నేను. అంటే ఓన్లీ హెర్బల్ ప్రోడక్ట్సే, ఈ కెమికల్స్ ఎక్కువ వాడను. పాలు, పాల మీగడ ఇలాంటివన్నీ వాడుతుంటాను. శనగపిండి, పెరుగు అలాంటి ప్యాక్స్ వేసుకుంటాను అంతే సార్. మేడం, ఇప్పుడు ఉమ్మడి కుటుంబం, మీరు ఒక టీం ఉంటుందండి, మరి ఆ టీంతో రిలేషన్ ఎలా ఉంటుంది మీకు? సార్ ఉమ్మడి కుటుంబం టీం అనే కాదు సార్. నేను ఎందుకు అడుగుతున్నానంటే జనరల్గా ఇంతమంది యాక్ట్ చేస్తున్నప్పుడు ఎవరో ఒకళ్ళు ఆ టీంలో వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారండి, అది అలాంటివి మీరు ఫేస్ చేశారా లేదని తెలుసుకుందామని. ఇప్పుడు ప్రత్యేకంగా ఉమ్మడి కుటుంబం టీం అనే కదా సార్, నేను చాలా మంది మెంబర్స్తో వర్క్ చేశాను కదా, దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది సార్. సపోజ్ ఇప్పుడు మా టీంలో వర్క్ చేసిన లలితక్క గురించి చెప్తాను సార్. తను నాకు సిటీ కేబుల్ నుంచి పరిచయం సార్ అక్క. తను నాకు నేను ఏ సిరీస్ చేసినా కూడా సపోర్ట్ వచ్చేది. బట్ కొంతమంది వ్యక్తులు తనని కొన్ని రోజులు పక్కకు తీసుకెళ్ళినా కూడా తనకు ఏది మంచి ఏది చెడ్డు అని తెలుసుకొని మళ్ళీ నా దగ్గరికే వచ్చింది సార్. తను చాలా సపోర్టివ్ సార్ నన్ను. పాప నేను ఎదగాలని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళకి కూడా ఆత్ర పెడుతుంటుంది, మైతాకి చెప్పండి, మైతా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, చాలా సపోర్టివ్గా ఉంటుంది సార్. బాగా మంచి యాక్టర్ కూడా తను. ఇంకా ఈశ్వరి అని చెప్పేసి నాతో అప్పుడు వర్క్ చేసేది, ఇప్పుడు తనకు హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల రాలేదు సార్. టీమ్ మెంబర్స్ అంటే సార్ నేను ఒకటి చెప్తాను సార్, ఇప్పుడు మన ఫ్యామిలీలోనే మన అక్క కానీ, మన చెల్లి కానీ, మన తమ్ముడు కానీ అందరం ఒకేలా ఉండం సార్. మనస్పర్ధలు వస్తుంటాయి. నేను ఒకటే చెప్తాను సార్, బయటి వాళ్ళు మనం అన్యోన్నతని చూసి ఓర్వలేక ఏవేవో చెప్తుంటారు సార్. చెప్పినప్పుడు మనం గుడ్డిగా వాళ్ళ మాటలు నమ్మకూడదు. మనకంటూ ఒక దేవుడు ఒక విచక్షణ అనేది ఇచ్చింటాడు. అది మనం తెలుసుకొని మనకు అది రైటా రాంగా వాళ్ళు చెప్పేది కొంతమంది అట్రాక్ట్ చేసుకొని, తను ఎందుకు అట్లా చేస్తుంది, మీకేం రూపాయి ఇస్తుందా, ఏమి ఇస్తుందా, తన దగ్గర చేయొద్దండి, ఇలా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు సార్. అలా చెప్పి కొంతమంది వెళ్ళి తర్వాత అది తప్పని తెలుసుకొని మళ్ళీ నా దగ్గరకు వచ్చి సారీ చెప్పి మళ్ళీ నాతో కలిసిమెలిసి ఉంటున్నాం సార్. సో మేమంతా ఒక ఫ్యామిలీ లాగే ఉంటాం సార్. కాబట్టి కొన్ని డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కడైనా ఉంటాయి సార్. అది ఎందుకంటే వాళ్ళు మీకు పేరు వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా పక్కన వాళ్ళు తట్టుకోలేరు. అదండి, దాంట్లో ఎవరో వాళ్ళు వీక్గా ఉంటారు, పట్టుకుంటారు వాళ్ళని క్యాచ్ చేస్తారండి. అలానే జరిగింది సార్. అలా క్యాచ్ చేస్తారు. ఇప్పుడు బాగా ఫస్ట్లో వాళ్ళతో కొద్దిగా క్లోజ్గా ఉన్నట్లా చెప్తారనమాట. అంటే అవునా నువ్వు చేయడం వలన ఏదో వాళ్ళ వల్లే నేను నా ఛానల్ డెవలప్ అయిందని కొంతమంది మాట్లాడుకున్నారు అట్లా అనమాట. ఇప్పుడు అంటే నువ్వు పక్కకు వచ్చేస్తే నీ విలువ తెలుస్తుంది. సో అట్లా ఒకటి సార్, తను ఇందాక చెప్పినట్లా తనే కూర్చొని ఒక మోటివేషన్ వీడియో చెప్పుకున్నా కూడా తనకు వెళ్తాయి 100K, 200K, మిలియన్స్ అట్లా వెళ్తూ ఉంటాయి. బట్ ఏంటంటే అందరికీ ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ లాగా మహితా తెలుగు అమ్మాయి ఒక ఉమ్మడి కుటుంబం, నిజంగా అంటే సిరీస్కి తగ్గట్టుగానే ఒక ఉమ్మడి కుటుంబాన్ని రన్ చేయాలి అనేటువంటి ఒక గొప్ప కాన్సెప్ట్తో అందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఫస్ట్లో ఎవరు ఈమె దగ్గరికి పేమెంట్ కానీ ఎవరు రాలేదు సార్. అందరూ యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్తో వచ్చారనమాట, ఒక ఛాన్స్ కోసము. సో అలాంటి వాళ్ళకు పేమెంట్లు ఇవ్వాల్సిన, అంటే ఇప్పుడు డబ్బు కోసం వచ్చే వాళ్ళు వేరు, ఇష్టంతో వచ్చేవాళ్ళు వేరు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళకు ఇష్టంగా ఉన్న వాళ్ళని కూడా బయట వాళ్ళు కొంతమంది
వాళ్ళకు. అంటే సార్ మనం బాగున్నా కూడా బయట వాళ్ళు ఎలా ఉంటారంటే సార్ అన్ని చాడీలు చెప్పి పుచ్చులు పెట్టేసి నువ్వు అంటే వీళ్ళకి లేనిపోని ఒక రకమైనటువంటి మైండ్ సెట్ని క్రియేట్ చేస్తారు చేసి వాళ్ళు నిజమేనేమో మేము వెళ్ళారు సార్. ఒక 1 month 2 months వరకు కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చాయి. తర్వాత వాళ్ళు అవతల వ్యక్తి వాళ్ళు ఎలాంటి వాళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారని తెలుసుకొని మళ్ళీ నా దగ్గరకు వచ్చి సారీ చెప్పి వాళ్ళ గురించి వాళ్ళు ఎలా చేస్తారో కూడా చెప్పి ఇప్పుడంతా హ్యాపీగా అయ్యాం సార్. ఇప్పటికైతే ఆలోచించాలి సార్. ఇప్పుడు నేను ఎదిగినానంటే సార్ వాళ్ళు ఎదిగినట్టే. ఇప్పుడు నేను సక్సెస్ అయినా అంటే నాతో పాటు శిక్ష సక్సెస్ అవుతాడు, నాతో పాటు నందా సక్సెస్ అవుతాడు, లక్ష్మి సక్సెస్ అవుతుంది, నాతో పాటు వర్క్ చేసే టీం మొత్తం సక్సెస్ అవుతారు. అది వాళ్ళు తెలుసుకుంటే చాలు. ఇక్కడ ఏంటంటే సార్ మహిత ఒక్కటే పాపు స్వార్థంగా ఆలోచించదు. ఎవరికైనా అవకాశం వస్తే ఫస్ట్ వాళ్ళకి టీంలో వాళ్ళందరినీ కూడా రిఫర్ చేస్తుంది. తనకొక్కటే అడిగినారనుకోండి, సో నా దగ్గర నా టీంలో వాళ్ళు కూడా ఉన్నారు, సో మీకు కావాలి అంటే తీసుకోండి, వీళ్ళు ఇలా ఉంటారు, విల్లింగ్గా ఉంటారు అని పాపు సపోర్ట్. దీని గురించి ఒకటి చెప్పాలి సార్. ఇది ఇలా చెప్పాడు కదా, నాకు ఒక మూవీలో ఒక ఆఫర్ వచ్చింది సార్. సో నేను మూవీలో ఆఫర్ వచ్చింది చెప్పేసి పేర్లు అయితే చెప్పాను సార్, వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోతుంది. ఒక అమ్మాయి నేను నాకు తను ఏదో హెల్ప్ చేసిందని తీసుకొచ్చాను సార్. తను నా గురించి మూవీలో వాళ్ళకి అంటే నాకు క్యారెక్టరు అది చూసిన తర్వాత నేను తీసుకొచ్చిన అమ్మాయే మూవీలో వాళ్ళందరికీ నా గురించి చెప్పి వాళ్ళకి నాకు కాకుండా చేసింది. అలా ఉంటారు సార్ జనాలు. అది ఇంకంతే సార్. మీరు నమ్మి అమ్మాయిని తీసుకొచ్చారు, నేను తనకేదో హెల్ప్ చేయాలని తీసుకొచ్చాను, అలా చేసింది. అలా ఈమె మీద అట్లా చాలా జరుగుతూ ఉంటాయి సార్ నిజంగా. అంటే బట్ ఇవి తెలిసి తెలియనట్లు చేస్తారా, వీళ్ళకు తెలిసి చేస్తారా అనేది తెలియదు. కొంతమంది నిజంగా అంటేనే ట్రాప్లో పడిపోయే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు సపోజ్ నాకే చెప్తారు, ఎందుకు నువ్వు మహిత దాంట్లో ఎందుకు చేస్తున్నావు, సొంతంగా నువ్వే చేసుకోవచ్చు కదా, నువ్వు పక్కకు వచ్చేసి చేసుకో, నీకు ఆ టాలెంట్ లేదా అంటే నేను ఫస్ట్ నుంచి యాక్టర్నే సార్. అంటే నేను ఒకప్పుడు ఛానల్ పెట్టుకున్నాను, బట్ నా ఛానల్ మీద నేను ఎప్పుడూ ఫోకస్ చేయలేదు. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పాపు తనే అన్ని ఎడిటింగ్ అన్నీ నేను జస్ట్ యాక్ట్ చేస్తాను, వచ్చేస్తాను. నేను ఎప్పుడన్నా నా సలహా కావాలంటే తీసుకుంటుంది, లేకుంటే లేదు. కష్టం మొత్తం తనదే. ఇప్పుడు నాకు ఇక్కడ సపరేట్ ఒకటి ఉందన్నమాట. నేను రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటాను. నాకు అంత ఓపిక లేదు నా ఛానల్ మీద నేను ఫోకస్ చేసే అంత. చాలా మంది ఏమంటారంటే నువ్వు మహిత దగ్గర ఎందుకు చేస్తావు, నువ్వే సొంతంగా పెట్టుకొని నీ ఛానల్ నేను డెవలప్ చేస్తావు, నీకంటే ఏజ్ ఉండే అమ్మాయి దగ్గర ఎందుకు చేస్తావు. నేను తనకంటే పెద్దదాన్ని చెప్పాలంటే తప్పేముంది సార్ దాంట్లో. అంత పెద్ద పిల్లలు ఉన్నారంటే నిజంగా అంటే తనకు నేను అంటే చూడ్డానికి ఈక్వల్గా అనిపించినా కూడా నిజంగా అంటేనే తనకంటే నేను ఒక 5-6 years చిన్నవాడినే సార్ నేను. ఇక మరి మీ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు? మీ ఫ్రెండ్స్ మీరు ఎదుగుతున్నారు కదా, దీన్ని బట్టి మీ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది? ఎందుకంటే నాకు ఐడియా ఉంది సార్. నా ఫ్రెండ్స్ అందరూ నిజంగా అంటే అందరినీ అనను కానీ నాకు దొరికిన వాళ్ళు మళ్ళీ నాకు దేవుడు ఎందుకో మళ్ళీ అందరినీ స్వార్థపరుని ఇచ్చాడు సార్. ఫ్రెండ్స్ విషయంలో నేనైతే కొద్దిగా ఫెయిల్యూరే. దేవుడు మరి నా మీద ఎందుకు అట్లా కఠినంగా నిర్ణయం తీసుకున్నాడో నాకు తెలియదు కానీ నేనైతే అందరినీ అనను, ఫ్రెండ్స్ అందరినీ. కొంతమంది ఉన్నారు, కొంతమంది నా మేలు కోరుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది అయితే 90% నా చెడుని కోరుకునే వాళ్ళే ఉన్నారు. ఆ 10% దేవుడిచ్చిన అదేదో. అంటే ఎలా ఉంటుందంటే సార్, ఇప్పుడు ఈయన సక్సెస్ అవుతున్నాడు కదా, సమాజంలో ఈయన గుర్తింపు వస్తున్నప్పుడు వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు అనమాట. అంటే జెలసీతో ఏదో ఒకటి మాట్లాడడము, పాపం చెప్పి బాధపడుతుంటాడు పాపము, ఇలా చూడు మైతా నేనేం చేసిన వాళ్ళకి ఏదో ఒకటి హట్ అయ్యేటట్టు మాట్లాడడం. ఇంకో ఛాన్స్ ఏంటంటే మీరు ఈ అమ్మాయితో మహితతో చేస్తున్నారు, అది బాగా స్ప్రెడ్ చేయడానికి అవకాశం ఉంటుంది, అంటే రాంగ్గా చేస్తూ ఉంటారేమో సార్. బట్ మనకు తెలియదు, తెలిసినా కూడా వాళ్ళని ఏం చేయలేము సార్ మనము. ఇప్పుడు చెప్పుకునే వాళ్ళని ఎవరు ఆపలేరు. ఇంకోటి సార్, మీకు నేను ముందరి నుంచి ఏదన్నా ఇట్లా అంటే మీకు అంటున్నానంటే మీకు తెలుస్తుంది. వెనకలు అనేవాడి గురించి ఎవ్వరు అంటే మనం ఫేస్ చేయలేము వాళ్ళని, అంటే ఎదుర్కోలేము. ఎప్పుడైనా కానీ ఎదురొచ్చే దాటిని తట్టుకోవచ్చు కానీ వెనకలొచ్చే గాలిని తట్టుకోలేమన్నట్టు చేత కాదు అది అసలు. మహిత గారు, మీ భవిష్యత్ ప్రణాళికలు ఏంటి? అంటే మీకు ఇలా అయితే బాగుంటుంది, నేను ఇలా కోరుకుంటున్నాను, ఫ్యూచర్లో ఇలా జరగాలనుకుంటున్నాను. అంత ఏం లేదు సార్, పెద్ద స్టార్ అయిపోవాలి, సక్సెస్ఫుల్ ఉమెన్ అయిపోవాలి, నలుగురికి ఆదర్శప్రాయంగా ఉండాలి. అంటే సింగిల్ ఉమెన్ కూడా ఏదైనా సాధించగలదు అని, అంటే ఆల్రెడీ సింగిల్ ఉమెన్స్ చాలా సాధిస్తున్నారు. నా అంబిషన్ ఒకటే సార్, పెద్ద స్టార్ అయిపోవాలి, అంతే. పెద్ద స్టార్ అవ్వాలి అంటే ఏ విధంగా స్టార్ అంటే సార్ ఫుల్ ఫ్లెజ్డ్గా నేను ఒక పెద్ద స్టార్ అయిపోవాలి, ఫుల్ ఫ్లెజ్డ్ యాక్టర్ అయిపోవాలి సార్. అది ఏ క్యారెక్టర్ అయినా పర్లే, సీరియల్స్ అయినా, మూవీస్ అయినా, నా ఓన్ ఛానల్ అయినా, వెబ్ సిరీస్ ఏవైనా చేస్తాను సార్. మీరిద్దరూ కూడా చక్కగా హ్యాపీగా ఉండాలని. థ్యాంక్ యూ సార్. అంటే ఒక హ్యాపీ అంటే హెల్తీ రిలేషన్, అంతే సార్, హెల్తీ రిలేషన్షిప్ సార్ మాది. కంటిన్యూ అవ్వాలని
మరిన్ని వీడియోస్ మీ ద్వారా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి మహిత తెలుగు అమ్మాయి, అలాగే ఎంఎస్ వలితో ఇంటర్వ్యూ జరిగింది. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ దుర్గా ప్రసాద్ మాస్టర్. థ్యాంక్ యూ సార్. క్యూబ్ టీవీ ద్వారా మాకు పరిచయం చేసినందుకు చాలా ధన్యవాదాలు సార్. మీరు కూడా చూస్తున్నారు కదండి, మా ఇంటర్వ్యూని చూడండి, క్యూబ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మహితా తెలుగు అమ్మాయితో పాటు క్యూబ్ టీవీని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మాలాంటి కళాకారులను ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్.